ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసేటట్టు ప్రేరేపిస్తున్నారు. దీనికి మరో ఉదంతమే ఈరోజు పిడుగురాళ్ళలో జరిగిన ఘటన. అక్కడున్న పిడుగురాళ్ల సిఐ పాపం దరియా హుసేన్ అనే వ్యక్తిని తీసుకెళ్లి డబ్బులు ఇస్తావా సస్తావా 20-30 లక్షలు, లేకపోతే నీ మీద గంజాయి కేసు పెడతాను, మర్డర్ కేసు పెడతానంటే ఈరోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో చెప్తున్నాడు ఈరోజు అతని బర్త్డే కూడా అంటే జన్మించిన రోజు, అదే రోజు మరణించడం అంటే ఎంత దారుణమో ఆలోచించండి. ఈరోజు పిడుగురాళ్ళలో ఉన్న మైనారిటీ సోదరులు అన్ని పార్టీల వాళ్ళని అడుగుతున్నా, ఒక కాకి చనిపోతేనే మిగతా కాకులంతా వచ్చి కావు కావు అంటాయి. మీ బిడ్డ, మీ సోదరుడు, మీ అన్నదమ్ముడు చనిపోతే మీరు స్పందించరా? అనేక పార్టీలో ఉన్నవాళ్ళు అలా కూడా చెప్పింది ఏంటి, సాటి మనిషికి సహాయం చేయమని. మరి మీలో ఒకడు చనిపోతే ఈ రోజున అతని కొరకు నిలబడి ఎవరైతే ఈ ఘటనకి ఆ అఘాయిత్యానికి ప్రేరేపించాడో అతనికి చట్టపరంగా శిక్ష పడే వరకు మరి పోరాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఇది మొట్టమొదటి జరుగుతున్న ఘటన కాదు. ఈ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో 5-6 నెలల క్రితం పాపం 6 వయసుల ఆడపడుచు జ్యోతి ఇలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నెల క్రితం సూరి అనే కౌన్సిలరు మరి ఎస్సీ కులానికి చెందిన వాడు కూడా ఇలాగే సిఐ డబ్బిప్పని బెదిరిస్తే ప్రేరేపిస్తే ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈరోజు ఒక మనిషే చనిపోయాడు. వెంటనే పోలీసులు ఎస్పీ గారు స్పందించి ఆ సిఐ మీద కేసు పెట్టాలి, కఠినమైన సెక్షన్లతో అతను అరెస్ట్ చేయాలి. దీనికి డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ నోట్ ఉంది, వాళ్ళ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ మాయం చేయడానికి ఇప్పుడు పోలీసులు బేరసారాలు చేస్తున్నారు. 20 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం బాధిత కుటుంబానికని కేసులు పెట్టకుండా చూడడానికి ట్రై చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం వెంటనే స్పందించి కేసులు కట్టండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వండి, కనీసం ₹1 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఒకవేళ మీరు ఇవి చేయకపోయినా 2-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆధారాలన్నీ ఉన్నాయి, మళ్ళీ ఈ కేసులన్నీ కూడా రీఓపెన్ చేస్తాం, ఎంక్వైరీలు చేస్తాం, బాధిత కుటుంబాలకి న్యాయం జరిగేటట్టు చేస్తాం. ఎవరైతే అన్యాయం చేశారో అది నాయకులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, వాళ్ళకి కఠినంగా శిక్ష పడేటట్టు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ చేయబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.